జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి జస్ట్ గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకించి సంతకం చేసి వెళ్ళిపోయారు. అంటే కేవలం అనర్హత వేటి నుండి తప్పించుకొని పదవిని కాపాడుకోవడానికి మాత్రమే అసెంబ్లీకి వస్తున్నారంటారా? మీ అభిప్రాయం ఏంటి దీని మీద? అంతే కదండి. ఇప్పుడు ప్రజా సమస్యల మీద వచ్చేవాళ్ళు అయితే గనక వచ్చి కూర్చొని సభాధ్యక్ష గౌరవాన్ని కాపాడి ఉండి ఆయన ప్రసంగాన్ని విని అయిపోయాక ఆయన సమయం ఇస్తారు, అధికార పక్షం మాట్లాడతారు. మీకు ఒకవేళ మా సమస్యలు ఏమైనా, మా ప్రజలు మేమేమైనా సమస్యలు ఎదుర్కొంటున్నాము, గవర్నమెంట్ మాకు ఏదైనా చేయలేదన్నప్పుడు ప్రతిపక్షం కింద ఉండి వాళ్ళు మాట్లాడాక సమయం ఇస్తారు కాబట్టి మాట్లాడి మాకు ఏ సమస్యలు ఉన్నాయో, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదో మాకు ప్రజలకి అని చెప్పి పోరాడాలండి. అసలు ప్రతిపక్షం అంటే కేవలం ఆయన అనర్హత వేటు తప్పించుకోవడానికి అంటే ఇంకా జనాలు ఏదో నమ్మేస్తారు, వాళ్ళ సవాలు విసరగానే వచ్చేసాను అని అనుకుంటారు అని వచ్చండి. ఆయనకి ఉండే అర్హత లేదని ఆయనకు కూడా తెలుసండి. అందుకే 11 నిమిషాల్లో 11 మందిని తీసుకు వెళ్ళిపోవడం జరిగింది. ఒకవేళ అనర్హత వేటు పడి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో మళ్ళీ పోటీ చేస్తే గెలుస్తారా లేదా? మీరేమంటారు దాని గురించి? ఇంకెందుకండి, ఇంక అసలు గెలవటం కాదు కదండి, ఇంకా జీవితంలో అసలు వైసీపీ అనేది భూస్థాపితం చేస్తామని ప్రజల కింద నేను చెప్తున్నానండి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు అంత దుర్మార్గం చేశారు. ఇప్పుడు కూడా ఇంతగా తిరుపతి ప్రసాదాన్ని కల్తీ చేసి మీరు మరి కల్తీ చేయలేదు అని బయట ఇంత మాట్లాడి మీ ఆంబోతులన్నీ అలా రంకెలేస్తున్నప్పుడు మీరు ఇప్పుడు అసెంబ్లీలో ఉండి మీకు అవకాశం వచ్చిందండి, అసెంబ్లీకి వచ్చి మీరు ఎందుకు నిరూపించట్లేదండి జగన్ గారు? వాళ్ళ టీం అంతా అడుగుతున్నానండి నేను. ఇప్పుడు మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని, ఎన్డీఏ కూటమి నాయకుల్ని, లోకేష్ గారిని ఏంటి, పవన్ కళ్యాణ్ గారిని ఏంటి, మీరు ఎందుకు నిలదీయలేకపోతున్నారండి? మీరు ఎందుకు ఉండాలి అసెంబ్లీలో? మీకు అవినీతి లేదు అని అన్నప్పుడు మీరు ఉండి నిలదీస్తేనే కదండి మాకు తెలిసేది. జగన్మోహన్ రెడ్డి గారు 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో అసెంబ్లీకి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు తాజాగా వచ్చారు, మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు వస్తారు. ఒకవేళ వస్తే ఏమైనా ప్రజా సమస్యలకి సంబంధించిన ప్రయోజనం ఉన్న ప్రాజెక్టులు ప్రయోజనాల మీద ఏమైనా మాట్లాడతారా, లేదా అంటే జస్ట్ సంతకం పెట్టి వెళ్ళిపోతారంటారా? అప్పుడు వచ్చే అవకాశం ఉందా లేదా? అసలు అప్పుడు కూడా ఇంకా వస్తారని నేనైతే అనుకోవట్లేదు.